హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం డిఫరెంట్ స్టైల్లో స్నాక్స్ చేసుకుందాము. పిల్లలు చూడగానే చాలా 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 ఇష్టపడతారు. క్రిస్పీ కార్న్ అంటే మనం స్వీట్ కార్న్తోనే తయారు చేసుకుంటాము. చూడ్డానికే చాలా చాలా బాగుంటుంది, తినడానికి ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ స్టైల్లో చేసి పెట్టండి, డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఇవి స్వీట్ కార్న్ మొక్కజొన్న కంకులు. వీటిని మనం కట్ చేసుకోవాలి. లేతగా ఉన్నాయి చూసుకోవాలి. ముందుగా చివర కట్ చేసుకోవాలి, అంటే ఈ చివరని ఈవెన్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. తర్వాత టూత్పిక్తో లెంత్ చూసుకోవాలి, అంటే టూత్పిక్ ఎంత లెంత్ ఉందో దాన్ని బట్టి ఆ లెంత్ని చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పై ముక్కను కూడా సేమ్ అంతే లెంత్తో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నిలువుగా సగానికి కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇదిగో చూడండి, టూత్పిక్ ఉంది కదా, దీన్ని మొక్కజొన్న గింజల్లోకి గుచ్చుకోవాలి, అంటే ముందు వరుసలోకి గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకొని ఈ గింజలన్నింటినీ కలిపి ఒలుచుకుంటే ఇది చూసారా, టూత్పిక్కి పట్టుకొని ఎలా వస్తున్నాయో. ఆ తర్వాత నెక్స్ట్ లైన్లోకి ఇంకో టూత్పిక్ని గుచ్చి దాన్ని కూడా ఇలాగే ఒలుచుకోవాలి. అర్థమైంది కదా ఎలా ఒలుచుకోవాలో. ఇలాగే ఈ టూత్పిక్తో ఈ గింజలన్నింటినీ ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తుంటేనే డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లో వీటిని వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత వాటర్ డ్రైన్ చేసుకోవాలి. వీటిని చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నింటికి ఈ మిక్చర్ అంతా బాగా పట్టించాలి. కావాలనుకుంటే, అంటే బాగా పట్టట్లేదు, ఎక్కువ తడి లేదు అనుకుంటే 1 or 2 టీ స్పూన్స్ వాటర్ వేసుకొని ఈ పిండి అంతా వీటికి బాగా పట్టించాలి. బాగా పట్టించేసాం కదా, ఒక 5-6 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ని ఇందులో ఒక్కొక్కటి వేసుకోవాలి. 1 నిమిషం తర్వాత జాగ్రత్తగా తిరిగేసుకుంటూ ఇవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం కలర్ మారి క్రిస్పీగా తయారయ్యాయి కదా. ఇప్పుడు పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా, కానీ ఇంకా ఇంకా టేస్టీగా తయారు చేసుకుందాము. ఇప్పుడు వీటి మీద స్ప్రింకిల్ చేసుకోవడానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్లో 1 టీ స్పూన్ కారం పొడి, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాము, చూసుకొని మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పొడిని మనం ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పైన వేసుకోవాలి. మొత్తం అన్నింటి మీద స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని డ్రాప్స్ నిమ్మరసం పిండుకుంటే చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా క్రిస్పీ మసాలా స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటాయి. కొత్తగా చేసి పెట్టండి, మిమ్మల్ని మెచ్చుకోకుండా ఎవరు ఉండరు. వీటిని మీకు నచ్చిన వాటితో గార్నిష్ చేసుకోవచ్చు. ఏదైనా మీకు ఇష్టమైన సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.